సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, ఈరోజు అష్టావక్ర గీత 5వ పాఠం చెప్పుకోబోతున్నాం. 12వ శ్లోకం ఒకసారి చూద్దాం. ఆత్మసాక్షి విభు పూర్ణః ఏకో ముక్తశ్చిదక్రియః అసంగో నిస్పృహ శాంతః భ్రమాత్ సంసారవానివ. నేను తాత్పర్యం చెప్తున్నాను, తర్వాత వ్యాఖ్యానం చేస్తాను. అష్టావక్ర మహర్షి అంటున్నారు, ఓ జనక, బంధం గాని మోక్షం గాని ఈ రెండు అసలు లేవు. బంధము లేదు, మోక్షం లేదు. అయితే తన స్వస్వరూప అజ్ఞానము వలన, అంటే దేహాభిమానంతో జీవుడు నేను బద్ధుడను, నాకు బంధం ఉంది, నాకు సంసారం ఉంది అని అనుకుని ముక్తి కొరకు ప్రయత్నిస్తున్నాడు. సంసారం అనేది ఒక భ్రమ. ఇది తాత్పర్యం. ఇప్పుడు కొంచెం వివరంగా చెప్పుకుందాం. కర్మయోగి ఈశ్వర శరణాగతితో తన దినచర్యను ప్రారంభిస్తాడు. జ్ఞానయోగి ఆత్మ శరణాగతితో తన రోజును ప్రారంభిస్తాడు. రోజు అంటే దినచర్య అనుకోండి. ఈశ్వర శరణాగతిని మనం ఏమంటాం? ఉపాసనం అంటాం. ఆత్మ శరణాగతిని నిధి ధ్యాసనం అంటాం. కర్మయోగి యొక్క ఈశ్వర శరణాగతి వేద పూర్వభాగంలో మనకి చెప్పారు. జ్ఞానయోగి యొక్క ఆత్మ శరణాగతి అంటే నిధిధ్యాసనం వేద అంత భాగంలో చెప్పారు. వేద అంతము, వేదాంతము అనగానే మీకు మనసులో ఉపనిషత్తులు అని స్ఫురణలోకి రావాలి. ఈశ్వర శరణాగతి అనేది ఒక సాధనము, ఒక మెట్టు. కానీ ఆత్మ శరణాగతి అది ఒక సాధ్యం, అదొక ప్రయోజనం, అదొక లక్ష్యం. లక్ష్యం చేరిపోయినట్టే. ఉచ్ఛ స్థితి. రెండు ముఖ్యమైనవే. రెండు మనకి భగవంతుడు బోధించినవే. వేద పూర్వభాగము, వేద అంతభాగము. ఈ రెండింటి యొక్క పని తీరు వేరు. కర్మయోగి జీవ, ఈశ్వర, జగత్ ట్రయాంగులర్ ప్రణాళికలో ఉంటాడు, వ్యావహారిక దృష్టిలో ఉంటాడు. కర్మయోగి నిస్సహాయంగా దైవ సహాయాన్ని అర్థిస్తాడు. నేను జగత్తును ఎదుర్కోలేకపోతున్నాను, ఈశ్వర నాకు నీ సహాయం కావాలి అంటే కర్మయోగి ఈశ్వర శరణాగతితోనే రోజును ప్రారంభిస్తాడు. భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఆలోచనే కర్మయోగికి మనోధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో మానసిక శక్తిని ఇస్తుంది. సుగ్రీవుడికి రాముడి అండ ఉన్నట్లు నాకు భగవంతుడి అండ ఉంది అనుకుంటాడు. ఎవరు? కర్మయోగి. కర్మయోగికి వేదాంతం తెలియదు, ఉపనిషత్తులు తెలియదు. వేదాంతం అంటే విశ్వాసం లేదు. అందుకే ఈశ్వర శరణాగతిలోనే కూరుకుపోయాడు. జ్ఞానయోగి యొక్క ఆత్మ శరణాగతిలో జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. జీవ, జగత్, ఈశ్వర ఇదొక త్రిపుటి, ఇదొక ప్రణాళిక. అంటే ఈ జీవ, జగత్, ఈశ్వర ఈ యొక్క త్రిపుటి అనేది జ్ఞానయోగికి ఉండదు. ఎవరికి ఉంటుంది? కర్మయోగికి ఉంటుంది. జీవ, జగత్, ఈశ్వర అనగానే మీకేం తెలియాలి? నేను కర్మయోగి అనుకుంటాడు అనమాట. నేను నిస్సహాయమైన దీనమైన జీవుణ్ణి
నాకు చాలా కష్టాలున్నాయి, నన్ను కష్టపెట్టేది ఈ జగత్తే. జగత్ అనగానే మీకు ఏమన్నా అర్థం రావాలి? దేహము, మనస్సు, మన కుటుంబము, ఇంకా అంతా మిగిలిందంతా. దేహము జగత్తు కిందే వస్తుంది, నా మనస్సు జగత్ కిందే వస్తుంది, నా కుటుంబం జగత్ కిందే వస్తుంది, ఇంకంతా ఇక మిగిలిందంతా. జగత్ అనగానే ఏదో నా కుటుంబం కాదు, నా దేహం కాదు అనుకోకూడదు. జగత్తు అంటే నీ దేహము, నీ మనస్సు, నీ కుటుంబం అన్ని కలిసే జగత్తు. సో ఈ జగత్తు వల్ల నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. నేను జీవుణ్ణి, నిస్సహాయుణ్ణి. ఈశ్వర, నన్ను ఈ సమస్యల నుంచి, ఈ కష్టాల నుంచి గట్టెక్కించు. ఇది జ్ఞానయోగ యొక్క మనస్సు. ఇది ఒక ప్రణాళిక, ఇది ఒక త్రిపుటి, జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ అంటారు. ఇది ఉండదు ఎవరికి? జ్ఞానయోగికి ఉండదు. జ్ఞానయోగికి ఏముంటుంది? ఆత్మ అనాత్మ వివేకం ఉంటుంది. ఇది ద్విపుటి. వేద పూర్వభాగం నుండి వేద అంత భాగానికి జ్ఞానయోగి వచ్చాడు. వేదాంత భాగంలో ఆత్మ అనాత్మ వివేకం ఉంటుంది. లేదంటే దృక్కు దృశ్య వివేకం ఉంటుంది. లేదంటే సత్యము మిథ్య. అన్ని ఒకటే. ఆత్మానాత్మ, దృక్కు దృశ్యము, సత్యము మిథ్య మూడు ఒకటే. ద్విపుటి. నిధిధ్యాసనంలో, నిధిధ్యాసనం అనగానే నిధిధ్యాసనం ధ్యానం అనుకోవాలి మీరు. అంటే ఆత్మ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవకముందే నేను ఆత్మను, చైతన్య స్వరూపాన్ని, నేను నిత్యము, నేను సత్యము, నేను సర్వవ్యాపి, అవన్నీ మనం అనుకుంటాం కదా, దాన్నే నిధిధ్యాసనం అంటారు. అలా అనుకోవటమే నిధిధ్యాసనం. సో నిధిధ్యాసనంలో జ్ఞానయోగి ఆత్మ అనాత్మ విషయాన్ని నెమరు వేస్తాడు. నేను నిస్సహాయుడైన జీవుణ్ణి అని అనుకోడు జ్ఞానయోగి. తాను ఆత్మగా, అధిష్టాన చైతన్యంగా భావిస్తాడు. కైవల్యోపనిషత్తులో ఎప్పుడు మీరు, ఇది మీకు గుర్తుంటుంది ఎప్పుడు, ఏమిటది? మయ్యేవ సకలం జాతం. ఈ మంత్రం మనం ఎవరు మర్చిపోం. నేనే సృష్టి స్థితి లయ కారణం. నాలోనే సృష్టి జరుగుతుంది, నాలోనే స్థితి జరుగుతుంది, నాలోనే లయం జరుగుతుంది. నేను ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం అని చెప్పడానికి ఈ శ్లోకం మనకి కైవల్యంలో వస్తుంది. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తత్ బ్రహ్మ అద్వయం అస్మి అహం. జ్ఞానయోగి ఇలాగే ఆలోచిస్తాడు, ఇలాగే భావన చేస్తాడు. అహం నిత్యః, అహం శుద్ధః, అహం పూర్ణః అని. అంటే వేదాంత శ్రవణంలో గురువు ద్వారా తను విన్న మాటలను ప్రాతకాలంలో నిధిధ్యాసనంలో ఇవన్నీ ఉపయోగించుకుంటాడు. అందుకని ప్రారబ్ధ ఫలితంగా తన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, ఆత్మస్థితిలో ఉండటం వేరు, మన జీవితాన్ని మనం ఎదుర్కోవటం వేరు, జీవిత సమస్యలు వేరు. సో జీవిత సమస్యల్ని, ప్రారబ్ధ ఫలితంగా తన దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి జీవిత సమస్యల్ని జ్ఞానయోగి మిథ్య అనాత్మగా భావిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మస్థితిలో ఉండి చక్కగా కళ్ళు మూసుకుని గదిలో ఒక మూల కూర్చోడు. జ్ఞానయోగి శుభ్రంగా వ్యవహారం చేస్తాడు, అందరిలాగానే తింటాడు, అందరిలాగానే ఉంటాడు, వ్యవహారం లేని తేడా ఉండదు. జనక మహారాజు వ్యవహారం చేయలే, ఎన్ని యుద్ధాలు చేయలేదు. జనక మహారాజు ఎంత యాక్టివ్గా ఉంటాడు. సో జ్ఞానయోగి అనగానే వ్యవహారంలో చాలా డల్ గా ఉంటాడు, వ్యవహారం అసలు చేయడు అని అనుకోవద్దు మీరు. ఆత్మస్వరూపంలో స్థిరంగా నిలబడిన జ్ఞానయోగిని రోజువారీ సమస్యలు కదిలించవు. కాబట్టి ఈశ్వర శరణాగతిలో ఆలోచన సరళి ఇలా ఉంటుంది. నేను నా ఇష్టదైవం యొక్క, నా శ్రీకృష్ణుడి యొక్క పూర్తి రక్షణ పొందుతున్నాను. ఎవరి ఇష్టదైవం అయితే అది.
కానీ ఆత్మ శరణాగతిలో నాకు ఎవరి నుండి రక్షణ అవసరం లేదు. నేను సత్య అధిష్టానం. కర్మయోగి యొక్క ఉపాసనము ఈశ్వర శరణాగతి, జ్ఞానయోగిది నిధిధ్యాసనము ఆత్మ శరణాగతి. అంటే అష్టావక్రముని, అష్టావక్ర గీతలో ఆశాంతము జ్ఞానయోగి యొక్క ఆత్మ శరణాగతి గురించే వివరిస్తారు. అష్టావక్రముని జ్ఞానయోగులందరికీ ఒక సలహా చెప్తున్నారు. ఆ సలహా చెప్తున్నా నేను. మీరు అందరూ ఆత్మధ్యానంతో మీ దినచర్యను ప్రారంభించండి. మరొక మాట, అయ్యో మేము భగవంతుణ్ణి నిరాకరిస్తున్నాము అని బాధపడవద్దు. జ్ఞానయోగి భగవంతుణ్ణి నిరాకరించడం లేదు, భగవంతుని బోధనే అనుసరిస్తున్నాడు. వేద అంత భాగాన్నే తనకు రక్షగా భావిస్తున్నాడు. జ్ఞానయోగికి భగవంతుని మీద ఉన్న గురి కొంచెం షిఫ్ట్ అయింది, ఆత్మ వైపుకి మరలింది. మళ్ళీ చెబుతున్నా, జ్ఞానయోగికి భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసము, భగవంతుని మీద ఉన్నటువంటి గురి ఆత్మ వైపుకి మరలింది అంతే. అంటే భగవంతుని బోధ వైపుకు తిరిగింది. భగవంతుని బోధ ఏమిటి? భగవంతుని బోధ నేను జగత్తు అధిష్టానం. ఇది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట, మనకి భగవద్గీతలో చెప్పారు. కాబట్టి జ్ఞానయోగి జీవితంలో భగవంతుడు లేని కాలం అంటూ లేదు. భగవంతుడి బోధనే జ్ఞానయోగి తూచా తప్పకుండా 100% ఆచరిస్తున్నాడు. అందుకని అష్టావక్ర మహర్షి అంటున్నారు, నీ దినచర్యను ఈ మాటలతో ప్రారంభించు. ఏ మాటలతో ప్రారంభించాలి? ఆత్మ సాక్షి, విభు, పూర్ణ. అంటే అహం పెట్టుకోవాలి మనం. అహం ఆత్మ సాక్షి, అహం విభు, అహం పూర్ణ, అహం ఏక, ముక్త, చిదక్రియ. జ్ఞానయోగికి తను శ్రవణం ద్వారా, తను మననం చేసుకోవటం ద్వారా వేదాంతం పూర్తిగా వంటపట్టింది. క్రమం తప్పకుండా వేదాంత క్లాసులకి వెళ్ళాడు ఎవరు? జ్ఞానయోగి. కాబట్టి పైన చెప్పిన మాటలన్నీ జ్ఞానయోగికి కంఠత వచ్చు. అంతేకాదు ఆచరిస్తాడు కూడా. తన దినచర్యను కూడా ఈ మాటలు అనుకుంటూనే ప్రారంభిస్తాడు. జ్ఞానయోగి అంతరంగం ఎలా ఉంటుంది? నేను ఆత్మ, నేను సాక్షి, నేను ఇందాక చెప్పాను కదా నేను పెట్టుకోవాలని. నేను విభు, అహం పూర్ణ, అహం ఏక, ముక్త, చిత్, అహం అక్రియ, అహం అసంగ, అహం నిస్పృహ. ఈ మాటలన్నీ నిజ జీవితంలో ఆచరిస్తే నీకు ఏమి జరుగుతుంది? నీకంటే నాకు ఏమి జరుగుతుంది? ఏం జరుగుతుంది? శాంత, అహం శాంత. ఈ ఆలోచనే అతనికంటే జ్ఞానయోగికి మనోధైర్యాన్ని ఇస్తుంది. మనసు తేలికవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానయోగికి ఆతృత, ఆందోళనలు ఉండవు. ఆత్మ అజ్ఞానం వల్లనే ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను. అందుకని అంటే నేను ఇక్కడికి వచ్చేసాను, మళ్ళీ కర్మయోగి దగ్గరికి వచ్చాను. ఆతృత, ఆందోళన తగ్గుతాయి అక్కడ జ్ఞానయోగికి. ఇక్కడ ఏమనుకుంటాడు ఇతను కర్మయోగి? ఆత్మ అజ్ఞానం వల్లనే ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నానని జ్ఞానయోగి అనుకుంటాడు. అందుకని జ్ఞానయోగి ఏమనుకుంటాడు? ఆత్మ అజ్ఞానం వలన నేను
చైతన్య స్వరూపాన్ని గ్రహించలేకపోయాను అని అనుకుంటాడు. అందుకని నేను ఒక దాసుడిలాగా భగవంతుడి ఆసరా కోరాను, నేను అల్పుణ్ణి, నేను బలహీనుణ్ణి అని అపోహపడ్డాను. ఆత్మ అజ్ఞానం వలన వచ్చిన భ్రమ వలన నాకు ఇటువంటి పిరికి ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు అనమాట జ్ఞానయోగి. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు, నీకు భ్రమ వలన, మోహం వలన నీవు బ్రహ్మను మరచి, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, చైతన్య స్వరూపాన్ని బ్రహ్మ అంటారు. బ్రహ్మను మరచి భ్రమలో ఉన్నావు, సంసారంలో కూరుకుపోయావు. భ్రమ నుండి బ్రహ్మ వైపుకు ప్రయాణించు. ఆత్మబంధువులారా, నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు. ఏమిటంటే, మీరు మనసులో ఆన్సర్ చెప్పుకోండి, మనసులో చెప్పుకోండి, పైకి చెప్పొద్దు. ఇప్పుడు అష్టావకర గీతలో 4 పాఠాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం 5వ పాఠంలో ఉన్నాం. మీకు ఒక ప్రశ్న పడింది ఇప్పుడు. ఏమిటది? మీకు అష్టావకర గీత చక్కగా అర్థమవుతుందా అని ప్రశ్న పడింది మీకు. మీరేం చెప్తారు జవాబు? వెంటనే చెప్పరు, ఆలోచిస్తారు. ఏమంటారు? కొంచెం కొంచెం అర్థమవుతుంది, కొంచెం కొంచెం అర్థం కావట్లేదు అని ఒకవేళ మీరు అంటే, ఒకే ఒక పరిష్కారం ఉంది. ఏమిటది పరిష్కారం? మీరు ఎదగాలి. భౌతికంగా కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీ స్థాయిని సాధనల ద్వారా పెంచుకోవాలి. కర్మి, ఈ టర్మ్స్ తెలుసు కదా, ఈ అన్ని టెక్నికల్ వర్డ్స్. కర్మి, కర్మయోగి, ఉపాసనా యోగి, అవన్నీ తెలుసు కదా మీకు. కాబట్టి కర్మి స్థితి నుండి కర్మయోగి స్థితికి ఎదగాలి. కర్మయోగి స్థితి నుండి ఉపాసనా యోగి స్థితికి ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. తర్వాత ఉపాసనా యోగి స్థితి నుండి జ్ఞానయోగి స్థితికి ఎదగాలి. ఇలా అంచెలంచెలుగా మానసికంగా ప్రయత్నపూర్వకంగా గురుముఖత బోధ విని పరిపక్వత చెందాలి. ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్తున్నా మీకు. లౌకిక తెలివితేటలు, లౌకిక అంటే వ్యవహారంలో మనకు చూపించేటటువంటి తెలివితేటలు ఆత్మ విద్య పొందటానికి పనిచేయవు. గుర్తుపెట్టుకోండి. డబ్బులు సంపాదించటం వేరు, పడవకార్లు కొనుక్కోవటం వేరు, ఇళ్ల మీద ఇళ్లు కొనుక్కోవటం వేరు. అవి లౌకిక తెలివితేటలు. అవి కానీ ఆత్మజ్ఞానం పొందటానికి లౌకిక తెలివితేటలు పనికిరావు, సంబంధం లేదు. మీకు లౌకిక సంపదలను మానసికంగా త్యజిస్తేనే, లౌకిక సంపదలను మానసికంగా వదిలిపెడితేనే ఆత్మజ్ఞానం అబ్బుతుంది. లౌకిక తెలివితేటలు ఆత్మజ్ఞానం పొందటానికి సహాయపడవు అని చెప్పాను కదా. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఏంటంటే, రమణ మహర్షిని మించిన జ్ఞాని ఎవరు ఉంటారు? మన జ్ఞాని, గొప్ప జ్ఞాని కదా. రమణ మహర్షి ఏం చదువుకున్నాడు? 9th క్లాస్, డిస్కంటిన్యూడ్. అతను 9th క్లాస్ కంటే ముందే స్కూల్ డేస్ లో రమణ మహర్షి ఆయన కుస్తీలు పట్టేవాడు తోటి బాలులతో. ఆయనకది సరదా. ఆ కుస్తీ పడితే ఈయనే గెలవటం, మిగిలిన బాలులకు చాలా మంది ఓడిపోయేవాడు. ఆ ఓడిపోయిన వాళ్ళందరూ కలిసి కసి పెట్టుకుని రమణ మహర్షి వాళ్ళ ఇంట్లో ఆరు బయట మంచం మీద నిద్రపోతుంటే ఆ మంచాన్ని అలాగే కొంతమంది బాలురు, అంటే రమణ మహర్షి యొక్క శత్రువులు, చిన్నప్పుడు ఆ మంచాన్ని తీసుకెళ్లిపోయేవాడు ఒక చోటకి. తీసుకెళ్లి బాగా కొట్టేవాడు రమణ మహర్షిని. బాధుడే బాధుడు. ఆ తర్వాత రమణ మహర్షిని తీసుకొచ్చి అదే మంచంలో తీసుకొచ్చి పడుకోబెట్టేవాడు వాళ్ళ ఇంట్లోనే, ఆరు బయట. ఎందుకు చెప్తున్నానంటే, రమణ మహర్షికి మెలకు వచ్చేది కాదు. అది విచిత్రం. ఎంత విచిత్రం చూడండి. రమణ మహర్షిని ఆ మంచంతో సహా తీసుకెళ్తాం గాని, అక్కడ బాగా బాధటం గాని, అంటే బాధితే అట్లా బాధితే కూడా, అట్లా కొడితే కూడా
ఒళ్ళు హోనం అయ్యేటట్టు కొట్టినా కూడా మెలకు వచ్చేది కదా రమణ మహర్షికి. అంటే ఎంత 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 మొద్దు నిద్రలో చూసుకోండి. చదువులో ఏమి చురుగ్గా ఉండేవాడు కాదు రమణ మహర్షి. మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టేవాడు. ఇది నిజంగా రమణ మహర్షి జీవితంలో జరిగిన సంఘటన, నేను కల్పించడం లేదు. అంటే అటువంటి చురుకుగా లేనటువంటి రమణ మహర్షి 9th క్లాస్ కూడా చదవకుండా డిస్కంటిన్యూ చేసిన రమణ మహర్షి ఎంత గొప్ప జ్ఞానం అయ్యాడు. కాబట్టి లౌకికంగా మనం తెలివితేటలు, లౌకికంగా మన చదువు సంధ్య ఇవన్నీ దీనికి పనికిరావు, ఉపయోగపడవు. నేను చెప్పదలుచుకుంది అది. తర్వాత మనం మామూలుగా కర్పూర బుద్ధి, బొగ్గు బుద్ధి అట్లా అంటాం కదా. బాగా వెంటనే క్యాచ్ చేస్తే దాన్ని కర్పూర బుద్ధి అంటాం. క్యాంఫర్ లాగా వెంటనే క్యాంఫర్ వెలుగుతుంది కదా, వెంటనే అగ్గి నిప్పు చూడగానే వెలిగిపోతుంది కదా క్యాంఫర్. అలా చురుగ్గా సూక్ష్మ జ్ఞానం ఉంటుంది. మంద బుద్ధి అట్లా ఉంటుంది అనుకుంటాం కదా. బొగ్గు బుద్ధి అంటే ఆ బొగ్గుని ఏం చేయాలి, మనం మండించాలంటే, బొగ్గుని అంటించాలంటే ఉఫ్ 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 అని బాగా ఊదాలి. ఒక అరగంట పావు గంట ఊదితే గానీ బొగ్గు అంటుకోదు. అది మంద బుద్ధి, బొగ్గు బుద్ధి అనమాట. కొంతమంది అవ్వదు వెంటనే జ్ఞానం. అవి అపరా విద్యలకు పనికొస్తాయి. పరావిద్య ఆత్మ విద్యకి ఈ బొగ్గు బుద్ధి గాని, కర్పూర బుద్ధి గాని, ఇంకో బుద్ధి ఏం చెప్పాను, అరటి బోధె బుద్ధి. అంటే అరటి గెల కొట్టిన తర్వాత అరటి కాండం ఉంటుంది. ఆ కాండాన్ని వెలిగించడానికి మనం అగ్గిపుల్ల గీసి తర్వాత ఎంతో మంది అగ్ని తీసుకొచ్చి ఆ కాండాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తే ఆ కాండం వెలగదు సరిగదా, అగ్నిని ఆర్పేస్తుంది. అంత ముద్దు అనమాట అది. సో కాబట్టి అటువంటి ముద్దులు ఉంటారు. ఇవన్నీ అపరా విద్యలో ఉంటారు. కర్పూర బుద్ధి, బొగ్గు బుద్ధి, ఈ అరటి బోధ బుద్ధి అవన్నీ. కానీ ఆత్మ విద్యలో ఒకే ఒక బుద్ధి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, కర్పూర బుద్ధి. కాబట్టి మనందరం విచారించాల్సిన పని లేదు. అయ్యో నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇంకా ఆత్మజ్ఞానం రాలేదు అని అనుకోవసరం లేదు. ఎప్పుడైతే మీరు శ్రద్ధ పెట్టుకుంటారో, జగత్తు మిథ్య అని భావిస్తారో, ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది ఆత్మజ్ఞానం. ఒక సంఘటన చెప్తాను. ఏమిటంటే, ఒక చోట పాయసం మంచి పెడుతున్నారు. చాలా మంది ఒక లైన్ లో వచ్చి తీసుకుంటున్నారు. ఇంతలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఎవరు అన్నారు, వాటికి కూడా పాయసం ఇవ్వండి అని. అలాగే అని ప్లాస్టిక్ గ్లాసుల్లో, యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా మనకి, ప్లాస్టిక్ గ్లాసుల్లో పాయసం పోసి ఇచ్చారు కోతులకి. ఆ కోతులు అచ్చం మనుషుల్లాగానే చేతులతో ఆ గ్లాసుల్లో పాయసాన్ని, ఎవరికి ఇచ్చిన గ్లాసు, ఏ కోతికి ఇచ్చిన గ్లాసు ఆ కోతి పట్టుకుని చక్కగా పరమానందంగా సేవిస్తున్నాయి పాయసాన్ని. వాటిల్లో ఒక కోతి చాలా పెద్ద సైజు ఉంది, చాలా పెద్ద కోతి. ఆ పెద్ద కోతిని చూస్తున్నారు అందరూ, ఏం చేస్తుంది ఇదని. అది కూడా పాయసం గ్లాస్ చేత్తో పట్టుకుంది, తాగటానికి సిద్ధపడింది. పెద్ద కోతి, అందరూ వాచ్ చేస్తున్నారు దాన్ని. అయితే ఆ కోతికి గ్లాసు అడుగు భాగంలో ఒక చుక్క కనపడింది, పాయసం చుక్క. బయట పక్కన గ్లాసు లోపల భాగంలో పాయసం అంతా లోపలే ఉంటుంది కదా. బయట భాగంలో, గ్లాసు బయట భాగంలో కింద అడుగున ఒక పాయసం చుక్క కనపడింది. ఆ పాయసం చుక్క మీద దాని దృష్టి పడి ఈ గ్లాస్ అంతా ఇట్లా వంచేసి, గ్లాసు వంచేసి ఆ చుక్క నాకింది. గ్లాసులోని పాయసం అంతా నేలపాలైపోయింది. చూసారా, కోతి బుద్ధి. గ్లాసుడి పాయసం నేలపాలైంది. ఇది నిజంగా జరిగిన సంఘటన, నేను నా కళ్ళతో చూసినటువంటి నగ్న సత్యం. అయితే మనం గ్రహించాల్సింది ఏంటి, ఇందులో నీతి ఏమిటి అంటే, ఒక చుక్క విషయ సుఖాల కోసం గ్లాసుడు పాయసం లాంటి ఆత్మజ్ఞానాన్ని కాలదన్నుకోకూడదు. ఇది అవివేకము. కోతి అలా చేసింది, ఓకే, సమర్థనీయమే అది. కానీ మనుషులు అలా చేయకూడదు. మనుషులు అలా చేయకూడదు. గ్లాసు అడుగున ఉన్న చుక్కను సాక్షిగా చూడాలి. గ్లాసులోని పాయసాన్ని ఆనందంగా జుర్రుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధులతో నాటకీయంగా వ్యవహారం చేయాలి. మనం మనుషులు ఆంతర్యంలో, ఆత్మస్థితిలో రమించాలి.
ఇదే మన వైదిక జీవన విధానం. అష్టావక్ర మహర్షి జనకుడికి బోధించిన ఆత్మ విద్యలోని ఆంతర్యము ఇది. అందరికి బాగా నాటుకుపోతే ఇప్పుడు మనం 13వ శ్లోకంలోకి వెళ్దాం. కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ ఆభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమధాంతరం. ఇంచుమించు అన్ని ఒకటే మూసలో పోసినట్టుగా నడుస్తున్నాయి శ్లోకాలు. ఎంత తేలిగ్గా ఉందో చూడండి శ్లోకం. జనక, నేను అహంకారిని అనేటటువంటి భ్రాంతి, ఇది నా దేహము అనే భావం, అంతఃకరణ ధర్మాలైనటువంటి సుఖదుఖాలు ఇవన్నీ వదిలిపెట్టు. వదిలిపెట్టి ఏం చేస్తావు? ఆత్మ అకర్త, కూటస్థము, అసంగము, జ్ఞాన స్వరూపము, అద్వైతము అని భావించు. సర్వవ్యాపకమైనది ఇలా భావించు. ఇది తాత్పర్యం. నీవు నీ దినచర్యను అహంకార మమకారాలను త్యజించడం అంటే వదిలిపెట్టడం ప్రారంభించు. భ్రమం ముక్త్వా, భ్రమ అంటే అధ్యాస, అధ్యాస అంటే అపోహ, తప్పుడు అంచనాలు. ఏమిటి ఆ తప్పుడు ఆలోచనలు, అంచనాలు ఏమిటి? అహం ఆభాస అస్మి, అజ్ఞానం, తప్పుడు ఆలోచన. ఆభాస అంటే ఏంటి? చిదాభాస. చిదాభాస ఎక్కడ ఉన్నట్టుంది కదా మీకు. చిత్ అంటే చైతన్యం, చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యము. ఇప్పుడు నా ముఖం ఉంది, ఇది బింబ ముఖం, అద్దం పెట్టుకున్నాను, అది ప్రతిబింబ ముఖం. అట్లాగే చైతన్యం చిత్తు, చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం. చిదాభాస ఉండలేదు ఎక్కడ, దానికి ఒక ఉపాధి ఉండాలి. చిదాభాస అంటే అహంకారం, ఆభాస అంటే చిదాభాస, చిదాభాస అంటే అహంకారం. అంటే చిదాభాస అనేది విడిగా ఉండదు. ఇప్పుడు నా ముఖం విడిగా ఉంటుందా? అద్దం ఉండాలి కదా, అద్దంలోనే కదా నా ముఖం కనపడేది. సో అద్దం లేకుండా ఉండదు నా ముఖం, ప్రతిబింబ మోహం అద్దం లేకుండా ఉండదు. అలాగే చిదాభాస అనేది ఆ ఉపాధి లేకుండా ఉండదు. చిదాభాస అంటే ఉపాధి అంటే మళ్ళీ అహంకారం. సో చిదాభాస అనగా అహంకార. నేను పరిమితమైన జీవాత్మను, నేను ఒక ప్రదేశానికి పరిమితమయ్యాను. చిదాభాస అంటే చెప్పాను కదా, ప్రతిబింబ చైతన్యము. ప్రతిబింబ చైతన్యము ఎక్కడ ఉంటుంది? ప్రతిబింబ మాధ్యమంలోనే ఉంటుంది, ప్రతిబింబ మాధ్యమంతోనే ఉంటుంది. ఒకే ఉపాధికి పరిమితమై ఉన్నాను. ప్రతిబింబ చైతన్యము, ప్రతిబింబ మాధ్యమం రెండు కలిసే ఉంటాయి. నేను అహంకారము అనే భ్రమతో వ్యవహారం చేస్తే నేను దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు పరిమితమైపోతాను. దేహము, మనస్సు, ఇంద్రియాలు ఈ మూడు కలిపి అహంకారం అంటాం. మళ్ళీ చెబుతున్నా, దేహము, మనస్సు, ఇంద్రియాలను ఈ మూడు కలిపి మనం ఏమంటాం? అహంకారము. అహంకారం అంటే గర్వం కాదు. ఇక్కడ టెక్నికల్ వర్డ్ వేదాంతంలో అహంకారము అంటే దేహము, మనస్సు, ఇంద్రియాలని అర్థం. ఈ అహంకార భావనను వదిలివేయాలి అని అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. ఇది ఆంతరం భావన అనగా అహంకార భావన. ఇలా నేను వ్యవహారం నడిపితే, అంటే అహంకారంతో వ్యవహారం నడిపితే సహజంగా నేను నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరితోనూ సంబంధాలు పెట్టుకుంటాను కదా. ఒక్కసారి దేహ సంబంధం వచ్చిందంటే, అంటే దేహాభిమానం వచ్చిందంటే ఇంకా ఎన్నెన్నో బంధుత్వాలు వస్తాయి. ఈయన నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నాకు అన్న, ఈమె నాకు చెల్లి, ఇదంతా మమకారం.
సో చిదాభాస వచ్చింది, చిదాభాస ద్వారా దేహాభిమానం అంటే అహంకారం వచ్చింది, అహంకారం ద్వారా మమకారం వచ్చింది. జగత్తుతో సంబంధం పెట్టుకోవటం అంటారు. మమకారం అంటే జగత్తుతో సంబంధం పెట్టుకోవటం. మొదట్లో మళ్ళీ చెబుతున్నా, మొదట్లో చిదాభాసతో సంబంధం, చిదాభాస ద్వారా అహంకారానికి సంబంధం, అహంకారం ద్వారా కుటుంబ సంబంధం. ఈ మూడు సంబంధాలు కూడా భ్రమః. చిదాభాస మిథ్య, దేహము మనసు మిథ్య, జగత్తు మిథ్య. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఆంతరం భావం లేక దేహ అభిమానం లేక అహంకారము, బాహ్య భావము, బాహ్య భావము అంటే పుత్రుడు, భార్య, బంధువులు వీళ్ళందరి మీద అభిమానం. దీన్ని ఏమంటారు? మమకారము అంటారు. నీకు చిదాభాస భ్రమ ఉన్నంత వరకు, అహంకార మమకార అభిమానం ఉన్నంత వరకు ఆందోళనలు తప్పవు. ఒత్తిడి నుండి నువ్వు బయటపడలేవు. దేహం గురించి ఆందోళన లేక ఏదైనా బంధుత్వం గురించి ఆందోళన, ఏదో ఒకటి నీ మనసులో ఎప్పుడు అశాంతి వస్తుంది. అలా జరిగితే నేను ఆత్మ అజ్ఞానంలో ఉన్నట్లు, ఆత్మ జ్ఞానం కాదు, ఆత్మ అజ్ఞానంలో ఉన్నట్లు, నేను మోహంలో ఉన్నట్లు. అందుకని ఏం చేయాలి మనం? ప్రాతకాలంలోనే, పొద్దున్నే, ఉదయమే నిద్ర లేవగానే నీ దినచర్యను అహంకారమును త్యజిస్తూ వదిలిపెడుతూ ప్రారంభించు. ఇది చాలా కష్టం కదా? నిజమే, చాలా కష్టం. మరి ఇదే జ్ఞానయోగం అంటే, ఇదే జ్ఞానయోగం. చిదాభాస, అహంకార, మమకార అంటే చిదాభాస, అహంకారము, మమకారము ఈ మూడు వదలకుండా నీవు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరలేవు. భ్రమను వదిలిపెట్టి ఆ స్థానంలో బ్రహ్మను పెట్టుకో. భ్రమ వదిలిపెట్టు, బ్రహ్మను పట్టుకో. బ్రహ్మను పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. నేను భ్రమ కాదు, నేను బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మ కాదు, గుర్తుపెట్టుకోండి అని తెలుసుకో. నీవు భ్రమవా బ్రహ్మవా నీవే తీర్మానించుకో, నీవే నిర్ణయించుకో. నీవు సంసారం నుండి బయటపడాలంటే ఈ అభ్యాసం చేయక తప్పదు. నీవు వాయిదాలు వేయవచ్చు, కానీ ఈ జన్మలోనో మరు జన్మలోనో లేకపోతే 10 జన్మల తర్వాతనో ఎప్పుడో ఒకప్పుడు అహం బ్రహ్మ అస్మి ఆ స్థితికి నీవు రావాల్సిందే. నీ దినచర్యను ఈ ఆలోచనతోనే ప్రారంభించాలి. ఈ 3 రకాల మోహాలు ఇందాక చెప్పాను కదా, చిదాభాస, అహంకారం, మమకారం. ఈ 3 రకాల మోహాలు వదిలిపెట్టి నీవు ఏమి సాధిస్తావు? ఆ వదిలిపెడితే నువ్వేమి సాధిస్తావు? ఏమి సాధిస్తావు? కూటస్థం ఆత్మానం పరిభావయ. అది వదిలిపెట్టి ఏం చేస్తావు? ఆత్మస్థితిని పొందుతాను. అది ఆభాస చైతన్యం కాదు. ఆభాస చైతన్యం అంటే ప్రతిబింబ చైతన్యం. అది అధిష్టాన చైతన్యం. ఆత్మానం బింబ చైతన్యం పరిభావయ. ఆత్మ కూటస్థ అనగా నిర్వికార అంటే మార్పులు ఉండవు. స్వభావం ఏమిటి? ఆత్మ స్వభావం ఏమిటి? బోధ అంటే శుద్ధ చైతన్యం, అద్వైతం. నేను ద్వంద్వ చైతన్యం కాదు, నేను ద్వైతం కాదు. ఎలా చెప్పగలవు? నీకేమో దేహం ఉంది, మనసు ఉంది, బంధువులు ఉన్నారు,
మరి ఇన్ని ఉంటే అద్వైత చైతన్యం ఎలా అంటావు? దేహము, మనస్సు, జగత్తు ఇవి అన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఒక కళ్ళంటివి, ఒక స్వప్నం. ఆత్మతో పోల్చితే స్వప్నంలోని బంధువుల్ని మెలకువ రాగానే వదిలేస్తాం కదా. అలాగే జాగ్రత్త పురుషుడి బంధువులు కూడా ఆత్మస్థాయిలో వదిలివేయాలి. తురీయ స్థాయిలో జాగ్రత్త ప్రపంచంలోని బంధువులందరూ మాయమైపోతారు. ఉండరు. నమే మృత్యు శంక, నమే జాతి భేద, పితానైవ మేనైవ మాతా, నా జన్మ, నా బంధుర్, నా మిత్రం, గురూన ఏవ నా శిష్య. గురూన ఏవ శిష్య, నా గురు నా శిష్య. చిత్ ఆనంద రూప శివోహం. శివోహం శివోహం అంటే అహం శివ. పరిభావయ అంటే అలా అనుకో, అలా భావించు, అలా ధ్యానం చెయ్యి, అలా మెడిటేషన్ చేసుకో అని అర్థం. 14వ శ్లోకం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక, బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. జనక మహారాజా తాత్పర్యం చెబుతున్నాను వినండి. దేహాభిమాన పాశం చేత చాలా కాలం బంధింపబడ్డావు. నేను జ్ఞాన స్వరూపుణ్ణు అనేటటువంటి జ్ఞాన ఖడ్గం చేత ఆ పాశాన్ని ఛేదించు, అప్పుడు నీవు సుఖపడతావు. ఇది తాత్పర్యం. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నేను అహంకారమును మమకారమును వదలలేను, ఎందుకు వదలాలండి? కుటుంబ సభ్యులను గర్వంగా నలుగురికి పరిచయం చేస్తే తప్పేముంది? నా కొడుకు ఒకడు ఐబిఎం, మరొకడు నాసాలో ఉన్నాడు, ఒకడు ఇన్ఫోసిస్ లో ఉన్నాడు. ఇలా చెప్పుకోవటం నాకు చాలా గర్వకారణం. నా కుటుంబం గొప్పతనం చూసి నీకు దిష్టి పెట్టాలనుందా? నాకు చాలా ఉన్నత కుటుంబం అని నీకు ఈర్ష్యగా ఉందా? ఇలా గనక మనం చెబితే అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఇలాగే కదా మనం అనుకుంటాం. ఎవరు కనపడినా కూడా మన పిల్లలు ఎక్కడున్నారు, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఏం పొజిషన్ ఉన్నారు, మన మనవరాలు ఎటువంటి మెడల్స్ తెచ్చుకుంది, ఇదే కదా మనం చెప్పుకునేది. దానికి అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక కోతి, మళ్ళీ కోతి ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను నీకు. ఒక కోతి వచ్చి రైతు కళ్ళంలో దొంగతనంగా పల్లీ పప్పులు తిని వెళ్ళిపోతుంది. దొంగ కోతి. ఒకరోజు ఆ రైతు తెలివిగా ఒక సన్నని మూతి గల ఒక కూజ అంటే మట్టి పాత్ర అనుకో, మూతి సన్నగా ఉంటుంది అనమాట, కిందేమో ఇదిగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. దాని నిండా పల్లీ పప్పులు పోసాడు. ఆ సన్న మూతిలో చేయి పెట్టి పల్లీ పప్పులు తీసుకుంటుంది కోతి. అది భూమి మీద ఫిక్స్ చేశాడు ఆ రైతు కావాలని. తెలివిగా కోతి వచ్చింది, కోతిని బంధించాలని కోతి వచ్చి పల్లీ పప్పులు కనపడతాయి కదా, తన చేతిని పోనిచ్చి లోపలికి పోనిచ్చి సన్న రంధ్రంలో నుంచి లోపలికి పోనిచ్చింది. గుప్పిట నిండా పల్లీ పప్పులు తీసుకుంది. తీసుకుని ఇక్కడ గుప్పిట నిండిపోయింది. దాని చేయి రాదు బయటికి, సన్నగా ఉంది కదా మూతి, చెయ్యి బయటికి రాదు. ఈ లోపల ఏం చేస్తాడు? రైతు వచ్చేస్తాడు. రైతు చాటుగా ఉంటాడు అనమాట. రైతు వచ్చి కోతిని కొడుతుంటాడు కర్ర పెట్టి. కోతి తన గుప్పెట తెరవదు. గుప్పిట తెరిస్తే చెయ్యి వచ్చేస్తుంది, గుప్పిట ఇప్పదు. ఎందుకు? పల్లీ పప్పుల మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ కోతి ఎన్ని దెబ్బలైనా తింటుంది. కానీ త్యాగే నైకే అమృతత్వ మానసు. పాపం ఈ విషయం కోతికి తెలియదు. నేను చేతి నిండా పల్లీ పప్పులు పట్టుకున్నాను, అందుకని నా చేయి బయటికి రావటం లేదు అని కోతికి తెలియదు. పల్లీ పప్పుల
సన్యాసం కోతికి అర్థం కాదు. చిదాభాస ఇందాక అనుకున్నాం కదా, చిదాభాస, అహంకారం, మమకారం, ఈ మూడే ఆ పల్లిపప్పులు. ఈ మూడే అవి పట్టుకుని ఆ పల్లిపప్పులు, ఈ మూడే ఆ పల్లిపప్పులు. వాటిని పట్టుకుని బాగా దెబ్బలు తిని తర్వాత కోతికి అప్పుడు వదిలేస్తుంది. ఎవరిని? పల్లిపప్పుల్ని. వదిలేస్తే గుప్పిట్లేదు కదా, ఇప్పుడు క్లియర్ గా కోతి చెయ్యి తేలిగ్గా ఆ పాత్ర, సన్నని పాత్ర మూతి నుండి తేలిగ్గా బయటకు వస్తుంది. అప్పుడు అది అంటే కోతి తన ప్రారబ్ధ పాపపుణ్యం నుండి అది బయటపడుతుంది. అది మోక్షం పొందుతుంది. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఎంపిక నీదే, ఏది కావాలో ఎంచుకో. బంధం కావాలా, మోక్షం కావాలా? సంసారం పట్టుకుని దెబ్బలు తింటావా, లేదా సంసారాన్ని వదిలిపెట్టి మోక్షం పొందుతావా? నిర్ణయం నీదే. బంధః లేక మోక్ష. ఏకకాలంలో రెండు కుదరవు. గుర్తుపెట్టుకో, ఏకకాలంలో రెండు కుదరవు. పట్టుకోవటం, వదిలిపెట్టడం ఏకకాలంలో చేయలేవు. దేహాభిమాన పాశేన. పాశ అంటే గొలుసులు, తాళ్ళు, బంధాలు. ఏమిటి బంధాలు? దేహ అభిమానము. అది కొంచెం విస్తరిస్తే ఏమవుతుంది? పుత్ర అభిమానము, పుత్రి అభిమానము, పత్ని అభిమానము, భర్త అభిమానము, వగైరా వగైరా వగైరా. ఆశాపాశ శతైర్బద్ధాః. శ్లోకంలో మాట ఇది. శ్రీకృష్ణ పరమాత్మ మనకు 16వ అధ్యాయంలో ఈ పాశం గురించే చెప్తారు. పాశం అంటే రాగం. పాశం అంటే రాగం. రాగం అని అర్థం. సంస్కృతంలో అర్థం ఏంటంటే గొలుసు లేక తాడని అర్థం. రాగము ఒక గొలుసు లాంటిది, బంధిస్తుంది. అందుకని దేహాభిమాన పాశేన అన్నారు. చిరంబద్ధ అంటే చాలా కాలం నుండి బంధింపబడ్డావు. చిరం అంటే ఒక జన్మ కాదు, ఎన్నో జన్మల నుండి నీవు బద్ధుడిగా ఉన్నావు, బాధపడుతున్నావు. జంతువులకు ఈ బోధ అర్థం కాదు. మనుష్యులకు మాత్రమే బుద్ధి పరిణితి చెంది ఉంటుంది. జీవిత గుణపాఠాలు తెలుస్తాయి. కనీసం జీవిత చరమదశలోనైనా నీవు నా బోధ విను అంటున్నారు అష్టావక్ర మహర్షి. చిరంబద్ధ అసి పుత్రక. పుత్రక అంటే పుత్రుడు. గురువుకి శిష్యుడు మరి పుత్రుడు లాంటి వాడే కదా. నా ప్రియమైన పుత్ర, నా ప్రియమైన శిష్య, ఎన్నాళ్ళు నీవు ఇలా సంసారములో బందీగా ఉంటావు. జగత్తుతో బంధం తత్ నికృత్య. తెంచుకో, జగత్తుతో బంధం తెంచుకో. నీవు ప్రయత్నపూర్వకంగా మానసికంగా బంధాలన్నీ తెంచుకో. మానసికంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నీతో రాగం పెట్టుకుంటే, వాళ్ళు నీతో అనుబంధం పెట్టుకుంటే అది వాడి సమస్య, అది వాళ్ళు పరిష్కరించుకోవాలి. నీవు మాత్రం బంధం పెట్టుకోకు. నీవు ఎవరికైనా సహాయం చేస్తే, నీవు ఎవరికైనా ఆధారంగా ఉంటే అది బంధం కాదు. వాళ్ళు పెట్టుకున్నారు నీ మీద, అది వాళ్ళు చూసుకుంటారు. మరి నేను ఎవరి ఆధారం తీసుకోవాలి అని నువ్వు అడుగుతున్నావా? ఈ స్వస్వరూపం నుండి సహాయం తీసుకో. తత్ నికృత్య. నికృత్య అంటే ఏంటి? కత్తిరించటం, పగిలిపోవటం. ఇది భౌతికంగా చేసేది కాదు. భౌతికంగా మనం ఏమీ చెయ్యము. భౌతికంగా మనము మన కుటుంబం నుండి దూరంగా వెళ్లిపోము. భౌతికంగా మనం కాషాయ వస్త్రం కట్టుకుని సన్యాసం తీసుకోము. ఒకవేళ ఎవరైనా భౌతికంగా అలా వెళ్లిపోయి
అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు. వదిలేశారు అంతా, పెళ్ళాం పిల్లలు, భార్యాభర్తలు అందరూ వదిలేశారు కుటుంబాన్ని. అక్కడ అమర్నాథ్ లో ఉంటాడు లేదా రిషికేశ్ లో ఉంటాడు. మనస్సు ఇంట్లో ఉంటుంది, హైదరాబాద్ లో ఉంటుంది. మనసు ఒక చోట, మనిషి మరో చోట. ఈ రాగాన్ని జ్ఞాన ఖడ్గంతో ఖండించాలి. జ్ఞాన ఖడ్గేన అంటే నిధిధ్యాసనం అనే ఖడ్గంతో ఖండించాలి. అంటే ఏం చేయాలి? అహం బోధ, నేను చైతన్య స్వరూపాన్ని, నేను తండ్రిని కాదు, తల్లిని కాదు, సోదరుణ్ణి కాదు, సోదరుని కాదు, వారితో నాకేమీ సంబంధం లేదు అంటే మానసికంగా అనుకోవాలి. అసంగోహం, పూర్తిగా స్వేచ్ఛ. మరి ఇలా చేయటం వల్ల నాకు ఏమి ప్రయోజనం కలుగును అని మీరు అంటారనుకోండి. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? సుఖీభవ, సుఖీభవ. నీకు ఏం లేదు, ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు. జ్ఞానం మాత్రమే నీకు సుఖమనిస్తుంది, మరొక మార్గం లేదు. సుఖీభవ, నీకు సుఖం, ఆనందం లభించుగాక. ఒకవేళ నీవు వేరే పద్ధతులు అనుసరిస్తే అవి పనిచేయవు. ఒకవేళ ఏమన్నా వేరే పద్ధతులు పనిచేస్తే అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. దుష్ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 15వ శ్లోకం చూద్దాం. నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజనః అయమేవ హితే బంధః సమాధిమనుతిష్టసి. నిజానికి నీవు నిస్సంగుడవు, నిష్క్రియుడవు, నిర్దోషుడవు, స్వయం ప్రకాశ స్వరూపుడవు. కానీ నీవేం చేస్తున్నావు? పతంజలి అష్టాంగ యోగంలో చెప్పినట్టు చిత్తవృత్తి నిరోధ సమాధి చేస్తున్నావు. అదే నీ బంధం. అసలు నీ సమస్య ఏమిటి? నీకు అన్ని బంధాలు కావాలి, అందరితో బంధాలు ఉండాలి. నీవు ధ్యానము ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా మోక్షం పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నావు. భవిష్యత్తులో ధ్యాన ప్రక్రియ పూర్తి అవగానే నీకు మోక్షం వస్తుంది అని ఎదురు చూస్తున్నావు. మోక్షం అనేది నీకు ఒక అదనపు యోగ్యతగా నీవు భావిస్తున్నావు. బంధము వదలటమే మోక్షము, తెలుసుకో. బంధము వదలకుండా నీవు ఎంత ధ్యానం చేసినా ఉపయోగం లేదు. బంధాలు, అనుబంధాలు పెట్టుకుని మోక్షం కోసం ధ్యానం చేస్తే అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఇటువంటి అహంకారాలు, మమకారాలతోనే కళ్ళు తెరుస్తావు. ఏమంటున్నావు నువ్వు? గురువు గారు, ఎన్నో సంవత్సరాల నుండి నేను నిధిధ్యాసనం చేస్తున్నాను, ఫలితం శూన్యం అని నువ్వు నిరాశ చెందుతున్నావు. అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? బాబు, మోక్షం ఎప్పుడో వచ్చేది కాదు, అది కొత్తగా రాదు. బంధము పట్ల అభిమానమును వదులుకో, అదే మోక్షం. కాబట్టి తే బంధ, నీ బంధం అయం ఇలా ఉంటుంది అని వివరిస్తున్నాడు. సమాధిం అనుతిష్టసి, నీవు మోక్షము కొరకు ధ్యానం చేస్తున్నావు. అది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటున్నావు. దేహ బంధాలన్నీ గట్టిగా నీతోనే ఉంచుకుని నీవు ధ్యానం చేస్తున్నావు. ఇలా చేస్తే మోక్షం రాదు. సరే, మరి ఓ మాట అడుగుతున్నావు, నువ్వే అడుగుతున్నావు, క్వశ్చన్ వేస్తున్నావు. దేహాభిమానం వదులుకుని ధ్యానం చేస్తాను, నాకు మోక్షం వస్తుందా అని ప్రశ్నిస్తున్నావు. పిచ్చివాడా, అమాయకుడా, మూర్ఖత్వంలో నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఎందుకంటున్నా ఈ మాట? దేహాభిమానం వదలగలిగితే నీవు మోక్షం కోసం ధ్యానం చేయవలసిన పని లేదు. దేహాభిమానం వదలగలిగితే నీవు మోక్షం కోసం ధ్యానము చేయవలసిన పని లేదు, మెడిటేషన్ చేయవలసిన పని లేదు. దేహాభిమానం వదలటమే మోక్షం. ఆ క్షణమే నీకు మోక్షం వచ్చేసింది.
ఇన్స్టెంట్ కాఫీ లాంటిది. సరిగ్గా చెప్పాలంటే కోతి పల్లి పప్పులు వదిలినట్లు వెంటనే ఆ కోతి చెయ్యి ఆ సన్నని మూతి గల ఆ పాత్రలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ క్షణమే మోక్షం. కాబట్టి నీకు దేహ అభిమానం ఉంటే మెడిటేషను నిరుపయోగము. నీకు దేహ అభిమానం లేకపోతే మెడిటేషన్ యొక్క అవసరం లేదు. సమాధిం అనుతిష్టసి. నీ ధ్యానము భ్రమతో జ్ఞానము ధ్యానం నా ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. నేను మెడిటేషన్ అందుకే మాట్లాడుతున్నా, మీరు పొరపాటు పడతారని. నీ మెడిటేషను ఒక భ్రమతో అయోమయంతో కొనసాగుతుంది. అయితే ఇప్పుడు నీవెవరు? అహం నిస్సంగ అసి. నీవు బంధముక్తుడి అయి ఉన్నావు. ముక్తి కొరకు నీవు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? నిష్క్రియ అసి. నీవు క్రియారహితుడు. నీవు అకర్త. నువ్వు ధ్యానం చేయలేవు. ధ్యాయతీవ లేలాయతీవ స్వప్రకాశ అసి. అకర్త అని ఎలా అంటావు? నువ్వు చాలా పనులు చేస్తున్నావు కదా, నువ్వెన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నావు, అవన్నీ నీ దేహం చేస్తుంది కదా, అహంకారం చేస్తుంది కదా. అహంకారము నీవు కాదు, దేహము మనస్సు నీవు కాదు. నీవు అకర్తగా ఉన్న చైతన్యము. స్వప్రకాశ త్వం నిరంజన అసి. త్వం నిస్సంగ. త్వం అంటే నువ్వు. త్వం నిస్సంగ అసి. త్వం నిష్క్రియ అసి. అందుకే ఆత్మబంధువులారా, అష్టావకర గీతలో ప్రతి శ్లోకము ఒక మహావాక్యం. అది ఆ గ్రంథం యొక్క గొప్పతనం. ఉపనిషత్తుల్లో గాని భగవద్గీతలో గాని అక్కడక్కడ మనకు మహావాక్యాలు కనిపిస్తాయి. కానీ అష్టావకర గీతలో ప్రతి మాట ఒక మహావాక్యమే. అంజనం, నీకు ఇందాక చెప్పలేదు నేను. అంజనం, నిరంజనం అనే మాట వచ్చింది కదా. అంజనం అంటే మలినం, నిరంజనం అంటే మలిన రహితం, అంటే అత్యంత స్వచ్ఛమైందనమాట ఆత్మ. ఇప్పుడు 16వ శ్లోకం చూద్దాం. త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థతః శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం మాగమః క్షుద్ర చిత్తతాం. నీవు కర్మయోగిగా ఉంటే నీకు వేదాంతం తెలియదు. నీవు ఆత్మ అజ్ఞానివి. కాబట్టి నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుని నేను అల్పుణ్ణి, నేను దీనుణ్ణి, నేను దాసుణ్ణి, నేను జీవుణ్ణి అని బాగా ముద్రేసుకున్నావు. ప్రారబ్ధ కర్మలు కొట్టే దెబ్బలు తట్టుకోలేక గిలగలాడిపోయావు. సురేశ్వరాచార్య నైష్కర్మ్య సిద్ధిలో ఇలా అంటారు. ఏమంటారు? సముద్రంలో ఏదైనా ఒక వస్తువు తేలుతుంది అనుకోండి. అది ఆ వస్తువు గాలికి, అలల తాకిడికి అటు ఇటు పోతుంది. దాని ప్రమేయం ఉండదు. అలాగే కర్మయోగిగా నన్ను నేను నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక అల్ప జీవిగా భావించుకుని శోకించాను, రోధించాను. అహం దీనః, అహం క్షుద్రః, అహం అల్పః, అహం దాసః. కర్మకాండకు ఇది సరిపోతుంది. కానీ ఇలా ఎంతకాలం నువ్వు దాసుళ్లాగా జీవిస్తావు? జ్ఞానయోగానికి ఎప్పుడు వస్తావు? జ్ఞానయోగమునకు రావటం అంటే నీ దృష్టి మార్చుకోవటం, నీ దృక్పథం మార్చుకోవటం, చైతన్యం వైపుకి తిరగటం, నా స్వస్వరూపం వైపు దృష్టి మరల్చటం. దాసుడిగా, అల్పుడిగా, నిస్సహాయ జీవుడిగా నీ యొక్క రోజును ప్రారంభించకు. సర్వ వ్యాపకమైన, అనంతమైన, నిత్యమైన బ్రహ్మగా ఈ రోజు ప్రారంభించు. అహం బ్రహ్మాస్మి, అహం స్వామి అస్మి అనే భావనతో నీ రోజును ప్రారంభించు. నీకు ఎవరు ఆసరా? ఆసరా కావాలా? నీకు ఆధారం కావాలా? బ్రహ్మకు ఎవరు ఆసరా ఇవ్వనక్కర్లేదు.
బ్రహ్మే ఈ జగత్తుకు ఆధారం. నిన్ను నీవు పెద్దగా, అపరిమితంగా, అనంతంగా ఊహించుకో. నిన్ను నీవు చిన్నగా, పరిమితంగా, అల్పంగా ఊహించుకోవద్దు. స్మాల్ అనుకోవద్దు. SMALL స్మాల్ అనుకోవద్దు. ఆల్ అనుకో. ALL ఆల్ అనుకో. స్మాల్ నుండి ఆల్ కి మన ఆధ్యాత్మిక ప్రయాణము. స్మాల్ నుండి ఆల్ కి మన ఆధ్యాత్మిక ప్రయాణము. స్మాల్ అంటే ప్రపంచంలో నేను ఒక జీవుణ్ణి, నేను ఒక వస్తువుని, నేను ఒక భాగాన్ని. ఆల్ అంటే నేను సర్వవ్యాపక చైతన్యాన్ని. అహం బ్రహ్మ అస్మి. నిధిధ్యాసనంతో ఈ రోజును ప్రారంభించు. నీ జీవితంలో ఇంకా ఎప్పుడు వేదాంతంలోకి అడుగు పెడతావు ఆలోచించు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.